ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయాన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈరోజంతా కూడా మీరు చేయబోయే అన్ని విషయాల్లో దేవుని హస్తము మీకు తోడై ఉండి మీకు జయాన్ని కలుగజేయునుగాక. ప్రియులారా, మత్తయి సువార్త 9వ అధ్యాయము 27వ వచనం నుంచి 30 వచనాల వరకు ఒక సంఘటన రాయబడిందండి. ఇద్దరు గుడ్డివారు యేసుని వెంబడిస్తున్నారు. దావీదు కుమారుడా మమ్మల్ని కనికరించి మనకి కేకలేస్తున్నారు. ప్రియులారా, యేసుక్రీస్తు ఒక ఇంట్లోని ప్రవేశించినప్పుడు వారు కూడా యేసయ్యకు వెంబడించి ప్రవేశించినప్పుడు యేసయ్య వారిని చూసి ప్రశ్న అడుగుతున్నాడు. నేను దీనిని చేయగలనని మీరు నమ్ముచున్నారా అనేటువంటి మాటను ఇక్కడ మనం చూస్తున్నామండి. ఈ యొక్క ప్రశ్నను యేసుక్రీస్తు నిన్ను నన్ను కూడా అడుగుతున్నాడు. నా కుమారుడు, నా కుమార్తె, దీనిని అంటే నీవు నా దగ్గర కోరుకునేటువంటి దానిని నేను చేయగలనని నువ్వు నమ్ముచున్నావా అని యేసయ్య నిన్ను నన్ను ప్రశ్నిస్తున్నాడండి. ప్రియులారా, కొన్నిసార్లు ఎందుకు ఈ యొక్క ప్రశ్నను యేసయ్య అడగాలంటే, చాలామంది యేసయ్య దగ్గరకు వస్తున్నారు, చాలామంది యేసయ్య దగ్గర ప్రార్థిస్తున్నారు. కానీ ప్రార్థించే వారికి అందరికీ కూడా యేసయ్య మీద 100% విశ్వాసము, నమ్మకం ఉందా అంటే లేదండి. ఎందుకంటే దానికి ఉదాహరణగా మనము చాలా సంఘటనలు మనము పరిశుద్ధ గ్రంథంలో మనం చదవగలమండి. ఇక్కడ ఈ యొక్క ఇద్దరు గుడ్డి వారిని యేసయ్య ఆయన అడుగుతున్నాడు, నేను దీనిని చేయగలనని మీరు నమ్ముచున్నారా అన్నప్పుడు వారు ఆలస్యం లేకుండా వెంటనే ఆయనకు సమాధానం చెప్తున్నారండి. ఏమంటున్నారు? అవును ప్రభువా, మేము నమ్ముచున్నాము, నీవు మా యొక్క కోరికను నెరవేర్చగలవని మేము నమ్ముచున్నాము, మేము కోరుకునేటువంటి అద్భుతాన్ని నువ్వు మాకు చేయగలవని మేము నమ్ముచున్నాము, ఆ యొక్క ప్రభావము, శక్తి నీకు ఉందని మేము నమ్ముచున్నామని చెప్పి వారు విశ్వాస మాటలు యేసయ్యతో వారు సమాధానం చెప్పినట్లుగా మనం చూస్తున్నామండి. వెంటనే యేసయ్య వారి యొక్క కన్నులు ముట్టి మీ నమ్మిక చొప్పున మీకు జరుగునుగాక అని చెప్పి వారిని స్వస్థపరిచేది మనం చూస్తున్నాము. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ యొక్క ప్రశ్నను ఈ యొక్క ఉదయకాల సమయాన యేసయ్య నిన్ను అడుగుతున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, నా దగ్గర నువ్వు అనేక రోజులుగా నీ యొక్క మనవి, నీ యొక్క విజ్ఞాపన, ఒక ప్రత్యేకమైన విషయం గురించి నువ్వు విజ్ఞాపిస్తున్నావు, ప్రార్థిస్తున్నావు కదా, అది నేను చేయగలనని నువ్వు నమ్ముచున్నావు అని అడుగుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, మనం సమాధానం చెప్దాం. అవునయ్యా, నాకు నీవు ఎలాంటి గొప్ప అద్భుతమైన, నీకు అసాధ్యమును చేయగలను నేను నమ్ముచున్నానని చెప్పి యేసయ్య దగ్గర మనం చెప్దామండి. ఎందుకంటే చాలామంది ఈరోజు ప్రార్థించే వారిలో విశ్వాసం చాలా తక్కువగా ఉందండి. ప్రియులారా, వీరు గుడ్డివారుగా ఉన్నారు, చాలా దీనులు, అంటే చాలా బలహీనులు. మనుషులు, లోక సంబంధమైన మనుషులకి వీరు ఎలా కనిపించారో కానీ యేసయ్య వారిలో ఉండేటువంటి విశ్వాసాన్ని చూశాడండి. ఈరోజు నీలో నాలో ఉండేటువంటి విశ్వాసాన్ని ఆయన చూస్తున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, నేను దీన్ని చేయగలను నువ్వు నమ్ముచున్నావా? మార్కు సువార్త 9వ అధ్యాయంలో మనము ఒక సంఘటన చూస్తున్నామండి. యేసయ్య దగ్గరకు దెయ్యం పట్టినట్టు తన కుమారుని యొక్క స్వస్థత కొరకు ఒక తండ్రి వస్తున్నాడు. కానీ ఆ తండ్రిలో విశ్వాసం లేదండి. అయ్యా, నేను అక్కడికి ఇక్కడికి తీసుకెళ్ళాను, నీ శిష్యుల దగ్గర కూడా తీసుకెళ్ళాను, వారు ఏం చేయలేకపోయారు, ఇప్పుడు నీ దగ్గర తీసుకొచ్చాను, నీకేమన్నా చేత అయితే, నువ్వేమన్నా చేయగలిగితే చెయ్యయ్యా అని అంటున్నారు. అయ్యా, నా కుమారుని స్వస్థపరిచని చెప్పిన విశ్వాసంతో అడగలేదు. వెంటనే యేసయ్య అంటున్నాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అంటున్నాడు. వెంటనే ఆ తండ్రి ఎప్పుడైతే తన యొక్క అవిశ్వాసాన్ని తొలగించుకున్నాడో, పొరపాటుని ఆయన సరిదిద్దుకున్నాడో, వెంటనే యేసయ్య ఆ యొక్క తండ్రి యొక్క కోరికను నెరవేర్చినట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు నేను యేసయ్యని చూసి చెబుదామా? అయ్యా, నేను నమ్ముచున్నానయ్యా, నేను కోరుకునేటువంటి అద్భుతాన్ని నువ్వు చేయగలవని నేను నమ్ముచున్నాను. యేసయ్య అంటున్నాను, నా కుమారుడా, నా కుమార్తె, దీన్ని నేను చేయగలను నమ్ముచున్నావా? అవునయ్యా, నేను నమ్ముచున్నానని చెప్పి యేసయ్యతో మనము సమాధానం చెప్తామా? నీ యొక్క కోరిక ఎలాంటి పెద్దదైనా సరే, ఎన్నైనా సరే ప్రియులారా, దానిని యేసయ్య నెరవేర్చడానికి ఆయన శక్తిగల దేవుడిగా ఉన్నాడు. ప్రార్థన చేద్దామా? ప్రేమగల మా తండ్రి, దయగల దేవా, ఇంతవరకు ఈ మాటలు విన్న మీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి. దీనిని నేను చేయగలనని నమ్ముచున్నారా అనేటువంటి తండ్రి ప్రశ్నను ఆ గుడ్డి వారితో అడిగావయ్యా. అదే ప్రశ్నను ఈరోజు మీరు మాతో కూడా అడుగుతున్నారయ్యా. తండ్రి, ఇది నేను చేయగలనని నమ్ముచున్నావా నా కుమారుడా అని చెప్పి మీరు మమ్మల్ని అడుగుతున్నారు. మేము కూడా మీకు సమాధానం చెప్తున్నామయ్యా. అవును తండ్రి, మేము నమ్ముచున్నామయ్యా. అవును, మేము నమ్ముచున్నాము. నువ్వు బలవంతుడవు, బలమైన దేవుడవు, నీకు అసాధ్యమైనది ఏమీ కూడా లేదు. మా కోరికను, మా ప్రార్థన మీరు తండ్రి బలము గల దేవుడు అని నమ్ముచున్నామయ్యా. ఆ నమ్మిక చెప్పున తండ్రి మీ బిడ్డలకు మీరు క్రియ జరిగించమని ప్రార్థిస్తున్నాను. తండ్రి, నమ్మినటువంటి ఆ గుడ్డి వారికి తండ్రి మీ నమ్మకం చొప్పున మీకు జరుగునుగా కానీ తండ్రి వారికి స్వస్థతనిచ్చిన దేవుడు ఈరోజు తండ్రి నమ్మకముతో నీ యొక్క వైపు చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరి యొక్క నమ్మకాన్ని, కోరికను తండ్రి నువ్వు నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను. ఈ రోజంతా కూడా తండ్రి మా సహోదర సహోదరులు చేసే అన్ని విషయాల్లో మీ హస్తం తోడైండి వారికి జయాన్ని కలుగజేయమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియవలారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్.